ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెడితే ఈ రోజు నెక్స్ట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఎవరో కాదు, యోధ. ఇలాంటి పంచులేస్తామని నీ ఫ్రెండ్స్ అందరు నిన్ను బ్లాక్ లో పెడతారు. చిన్నప్పుడు నిన్న 2 పిలకలతో చూసిందే మాకు అలా గుర్తు. గోవిందుడు అందరు వాడిలో. అంటే మా డాడీ తినిపిస్తున్నారు అనమాట. ఓకే షార్ట్ రెడీ అంట, పద వెళ్దాం అంటే సార్కి కోపం వచ్చింది, రామచంద్ర గారు. హేచికి అనగానే నాకు గుర్తొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఆయనతో ఉన్న నాకు బెస్ట్ మెమరీ ఏంటంటే, చూస్తే అలీ గారు కాదు పవన్ కళ్యాణ్ గారితోనే షార్ట్ అనమాట. నేను ఇలా తిరిగి ఇటు ఉండేసరికి పవన్ కళ్యాణ్ గారు నాకు మాట్లాడుతూనే ఉన్నా, నీ తొర్రిపళ్ళు నీకు పళ్ళు ఎవరికి ఇచ్చావు అనుకుంటూ మాట్లాడారు అనమాట. ఆ పిక్స్ అవన్నీ ఉంటాయి నా దగ్గర. వెంకటేష్ గారితో మెమరీస్ గుర్తున్నాయి. ఇచ్చేవాళ్ళు నార్మల్ గా. చిన్నపిల్లని కదా, సో అప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం. కంటిన్యూటీ మిస్ అయిపోతుంది కదా. నిన్న మీకు లేదు, నిన్న సీన్ లో ఈ రోజు మీకు సీన్ వచ్చిందంటే అమ్మో నువ్వు అప్పుడే కంటిన్యూటీ గురించి చెప్తున్నావు అని. సో మహేష్ గురించి ఏం చెప్తావు? ఇద్దరు కలిసి సాంగ్స్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ మాస్ యాత్ర కూడా చేస్తున్నారు. నాకన్నా బాగుడికాయ అనుకున్నాను. తను ఏమని పిలుస్తాను, తాతయ్య అని పిలుస్తాను. సో మళ్ళీ జబర్దస్త్ నుంచి సైడ్ వచ్చేసారు. బట్ జబర్దస్త్ జరుగుతుంది కదా, ఎందుకని మళ్ళీ బ్యాక్ టు మాస్ యాత్ర అంటే ఏం చెప్తారు? అంటే లైక్ రోజా గారు కానీ నాగబాబు గారు కానీ ఇప్పటికీ ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళిద్దరూ పక్కాగా ఉంటారన్నమాట. నాకు ఒక బ్యాక్ బోన్ లాగా. కానీ సడన్ గా విరూపాక్ష చూసి భయపెట్టించాను. భూ పునాతు శిరసి, భువ పునాతు నేత్రయ, స్వా పునాతు కంటి, మహా పునాతు హృదయ. ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని రావడం, ఈ స్ట్రగుల్తో ఇక్కడ జర్నీ 0 నుంచి స్టార్ట్ చేశారు. సో నువ్వు బాగా సఫర్ అయిన టైం ఏదైనా గుర్తుందా నీకు స్టార్టింగ్ డేస్లో? ఆడపిల్లని తీసుకొని వచ్చారు, అవన్నీ చాలా మాటలు పడ్డారు. ఎంత ఏమొచ్చినా కానీ వాళ్ళిద్దరూ ఫేస్ చేసి మమ్మల్ని ప్రిన్సెస్ లానే పెంచారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే మా పేరెంట్స్ ఎంతనో మధుమామ కూడా అంతేనా. సో అన్నన్ గురించి ఏం చెప్తాను? నాకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ధనరాజ్ గారు ఆఫర్ వచ్చింది, ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? యాక్చువల్లీ సొంత అన్నలానే అయిపోయాడు ధనరాజ్ అన్న. సో నీకు ఈ ఆర్టిస్ట్ తో చేయాలనేది ఒక డ్రీమ్ ఏమైనా ఉంది? దుల్కర్ సల్మాన్ గారు. పాడతా అన్న ప్లీజ్ అన్న, ఒక పాట పాడించుకోని అంటే అమ్మ వద్దమ్మా ప్లీజ్ అమ్మా అని. దివిజ అక్క వాజ్ లైక్ మొత్తం ఫుల్ యాక్టివ్. సో దీపికా రంగరాజు చాలా ప్యూర్ హార్టెడ్ అండ్ ఫుల్ హడావిడి చేస్తారు స్టేజ్ మొత్తం. అక్క ఉంటే నిండుగా ఉంటుంది. సుప్రీత గారి గురించి ఏంటి? సుప్రీత అక్క కైండ్ హార్టెడ్. అమర్దీప్ గారి గురించి ఏంటి? అమర్దీప్ అన్న డాన్స్ చేస్తుంటే ఎందుకు చేయడం, ఇట్లా డ్యూయట్స్ చేయడం ఎందుకు, ఇట్లాంటి కూడా కింద నెగిటివ్ కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అసలుకి శారీ కడితే అందరు బాగుంటారు కదా, అసలుకి అందరు కుళ్ళుకుంటున్నారబ్బా. అత్త క్యారెక్టర్స్ ఇట్లా వాయిస్ డాడీ అంతసేపు మోడలేషన్ ఎలా మాట్లాడతారు అసలు? అవును నేను అదే అంట, నొప్పి రాదా డాడీ. థర్డ్ స్కిట్ కి పాపం గొంతు పోతుంది. మీ చికిత్స మూవీ అంటే సినిమా గురించి ఏం చెప్తారు? పక్క అందరు రిలేట్ అయ్యే మూవీ అన్నమాట. డాన్స్ చేస్తారు కదా, ఎమోషనల్ దానికి నేను అసలు మామూలుగా కాదు, ఫుల్ ఏడ్చేసాను నేను అసలుకి. అందరూ ఏడుస్తున్నప్పుడు ఇంకా నేను చేస్తున్నప్పుడే ఆటోమేటిక్ గా ఏడ్చేసాను.